ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన నివాసం నుంచి విజయవాడ మీదుగా అంబటి రాంబాబు అంటే మొన్ననేమో అంబటి రాంబాబు గారిని పరామర్శించారు. ఈరోజేమో జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రిగా ఉన్న జోగి రమేష్ను పరామర్శించేందుకు ఆయన ఇంటిపై జరిగిన దాడిని ఖండించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. అయితే ఈరోజు దాదాపుగా ఇక్కడ కూడా సాయంత్రం 5:30 గంటల దాకా రోడ్డు మీద ట్రాఫిక్ మధ్యలోనే ప్రజలను అభివాదం చేసుకుంటూ పోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా జనమే, రాళ్ళు విసిరిన అంటే ఉష్కపోస్తే రాలనంత జనం మాదిరిగా పుష్కలంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తూ బ్రహ్మరథం పడుతూ జగన్ నినాదంతో హోరెత్తిపోయింది విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కూడా. ఇక మొన్ననేమో అంబటి రాంబాబు గారి ఇంటికి ఏ మాదిరిగా అయితే వెళ్ళారో అదే మాదిరిగా జంగల్ రాజ్ పరిపాలన ఏంటో ప్రజలకు చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. ఎక్కడికక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదం చేస్తూ పూల వర్షం, ఈసారి అయితే మరి ఏకంగా పూల వర్షం కురిపిస్తూ పూల బాటలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగింది. మొదట సిబిఐ బయట పెట్టిన అనేక అంశాలను కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ముందుగా జోగి రమేష్ ఇంట్లో పరామర్శించిన అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడారు. దాదాపు 35-40 నిమిషాల సేపు మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అనేక అంశాలు, మొదట తెలుగుదేశం పార్టీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంతోనే ఇదంతా రబిడి జరుగుతున్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. అయితే ఇక్కడ సాక్షాత్తు సిబిఐ రిపోర్టును సైతం ఇక్కడ పేజీ నెంబర్లతో సహా జగన్మోహన్ రెడ్డి గారు రీడ్ చేస్తూ చదువుతూ వివరించే కార్యక్రమం కూడా చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 62లో అసలు ఏముంది అనే విషయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 25వ తారీఖున 7వ నెల 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పరిపాలన సౌభాగ్యంలో అంటే ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్ అని ఉంది. అలాగే పేజీ నెంబర్ 64లో 27వ తారీఖున 7వ నెల 2024లో 4 గంటలకు మళ్ళీ ఇదే ఛార్జ్ షీట్లో ఏమనుందంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 4 ట్యాంకర్లు 2 రోజులు 25వ తారీఖున 7వ జూలై నెల ఏదైతే రిజెక్ట్ చేసినారో అదే 4 ట్యాంకర్లు సాక్షాత్తు రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వేరే పేర్లతో దొడ్డిదారిలో ప్రవేశం జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టారు. వాస్తవానికి ఇది ఇప్పటిగా అంతగా పెద్దగా బయటికి రాలే అని అంశం. సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్న సంచలన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అంటే ఈ పాపం చేసింది ఎవడు అసలు? ఒక 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది మీరే. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు 2 రోజుల తర్వాత దొడ్డిదారిలో మళ్ళీ లోపలికి వచ్చింది మీదే. ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టు సారథ్యంలో నడిచే సిబిఐ రిపోర్ట్లో ఛార్జ్ షీట్లో ఉందంటే దాని అర్థం ఏమిటి? తప్పు ఎవడి హాయంలో జరిగింది, ఎవడు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, ఎవడు రిజెక్ట్ చేశాడు, ఎవడు మళ్ళీ దొడ్డిదారిలో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పచ్చ జెండా ఇచ్చి పంపించారో అది ఎక్కడ కలిసింది? ఇది కదా తేలాల్సింది. పాపం చేసింది ఎవడు అనేది ఎవడిని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్తో ఇంటిని సందర్శించిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇవి. దీంతో చంద్రబాబు డిఫెన్స్లో పడిపోయారు. వాస్తవానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది టాపిక్తో. ఇప్పటికి కూడా దీనిపై స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఎవడు చెప్పాడో అంటున్నాడు చంద్రబాబు. ఎవడు చెప్పాడు అందులో జంతువుల కవ్వు కలవలేదు అంటుండు. మరి ఎవడు చెప్పాడో అందులో జంతువు కలిసిందని మరి ఎవడైనా చెప్పాడా? పోనీ సాక్షాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం పెద్దలను నియమించి ఒక దర్యాప్తుకు అంటే ఎవరికి మద్దతుగా కాకుండా ఒక పర్ఫెక్ట్ విధానంలో వాళ్ళు దర్యాప్తు చేయించి దాని ఆధారాలు బయట పెడితే లేదు వీళ్ళని మేము నమ్మము అని ప్రత్యేకంగా ఒక 3 సభ్య కమిటీ అని ఇంకో కమిటీని మేము తెస్తున్నామని చెప్పడం అంటే సుప్రీంకోర్టు పెట్టిన వ్యవస్థ కన్నా గొప్ప వ్యవస్థన చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థ, చంద్రబాబు నాయుడు గారి పదవి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే ఇలా దొడ్డిదారులు అడ్డ రాజకీయాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదన్నారు. ఇక జోగి రమేష్ ఇంట్లో ఏకంగా యాసిడ్ బాటిళ్ళు విసిరారు, ఏకంగా పెట్రోల్ బాటిళ్ళు విసిరారు. అక్కడ యాసిడ్ బాటిల్లే విసిరేసే కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చింది? పైగా పోలీసుల సమక్షంలో యాసిడ్లు చేతిలో పట్టుకొని ఎగరేసుకుంటూ వచ్చి ఇంటి మీదకి వేస్తుంటే సాక్షాత్తు పోలీసులు కాపలా కాస్తున్నారా, లేదంటే రక్షణ లేకుండా దాడి చేస్తున్న వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారా? దాడి చేస్తున్న వాళ్ళకి రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థ ఎట్లా నమ్మాలి రాష్ట్ర ప్రజలు? ఒక మాజీ మంత్రిగా ఉన్నత స్థాయిలో ఉన్నత వ్యక్తి మీదనే ఇలాంటి దాడులు జరుగుతుంటూ ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతుంటే పేదవాడికి, మంచి వాళ్లకు అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా అనేది ఆలోచించుకోవాలి. వీడియోలు చూపిస్తూ, ఫోటోలు చూపిస్తూ, పేపర్ల కట్టింగ్ క్లిప్పులను చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలపై చాలా క్లుప్తంగా ముందుకెళ్లారు. అంటే సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ కాదని చంద్రబాబు తన కొత్త రాగం అందుకుంటే ఆ కొత్త రాగం పరాకాష్ఠకు చేరిందంటే ఎంతవరకు కరెక్ట్?
అధికారం అన్నది శాశ్వతం కాదు. ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టి అబద్ధాన్ని నిజం 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 అనిపించే కార్యక్రమం ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటున్నారో ఇది వాళ్లకు శాపంగా మారుతుంది. రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేసే విధానం ఇది దారుణాతి దారుణం. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సిబిఐ స్పష్టం చేస్తుంటే జంతువుల కొవ్వు కానీ గడ్డు మాంసం కొవ్వు కానీ పంది కొవ్వు కానీ కలవలేదు అంటూ సిబిఐ రిపోర్ట్ ఇస్తుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని అగౌరవపరుస్తూ అవమానపరుస్తూ చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేస్తున్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ విచారప్రచారం చేస్తున్నాడు ఇప్పటికీ. పైగా ఈరోజు శ్రీశైలంకు సంబంధించిన లడ్డూలో కల్తీ జరిగిందంటున్నాడు ఈ పెద్ద మనిషి. అసలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పుణ్యక్షేత్రంలోనే కల్తీ లేదు అయ్యా అని సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ చెప్తుంటే లేదు మేము శ్రీశైలంలో అయింది అంటూ మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తుండడం ఎంతవరకు సమంజసం? ఎలాంటి కల్తీ జరగలేదని, ఎలాంటి తప్పు లేదు అని రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు దొడ్డిదారిలో మళ్ళీ టీటీడీలోకి ఎలా వెళ్ళాయి అంటే అది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సంబంధించిన బోలేబాబాకు సంబంధించిన కంపెనీలే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని సిబిఐ కొందరి ప్రతినిధులను నోటీసులు ఇచ్చింది, ప్రతివాదులుగా చేర్చింది, అక్యూజ్డ్గా. అందులో ఏ ఒక్కరు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు, ఏ ఒక్కరు వైసీపీ పార్టీలో మాజీకి ఈవో కానీ టీటీడీలో పనిచేసిన వాళ్ళు లేరు. ఎందుకు మరి? ఎందుకంటే వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు కనుక, ఎలాంటి దాంట్లో లేదు కనుక. వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎటువంటి తప్పు జరగలేదని సిబిఐ క్లీన్ షీట్ కూడా ఇచ్చింది. సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 62లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏమిటయ్యా అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు, అవే 4 ట్యాంకర్లను దొడ్డిదారిలో మళ్ళీ టీటీడీకి రప్పించి వాటినే వాడారు అని సిబిఐ రిపోర్ట్ ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 62లో ఉంది. ఇది వాస్తవమా కాదా? మరి ఇప్పుడు అదే పాపం ఎవడు చేశాడు? చేసిన పాపం ఒకడైతే నిందలు మరో వైపు వేస్తూ ఆ వేస్తున్న నిందలు కరెక్ట్ కావని పూజలు చేసే కార్యక్రమం ఏదైతే వైసీపీ మంత్రులు చేస్తున్నారో దాన్ని తప్పుపడుతూ వాళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో వేయడం, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం దరిద్రపు సాంప్రదాయం కాక మరేమవుతుంది? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో శాపంగా మారతాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏకంగా ఓటమికి గల కారణాలుగా నిలుస్తాయి అనడంలో సందేహమే లేదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ప్రజలకు కనబడుతుంది. అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాము తప్పు చేసి ఉంటే తమ హయాంలో పనిచేసిన అనిల్ సింగ్లను మళ్ళీ టీటీడీ ఈవోగా ఎందుకు తెచ్చావు చంద్రబాబు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి ముందు ప్రెస్ మీట్లో. గత చంద్రబాబు హయాంలో అనిల్ సింగ్ టీటీడీ ఈవోగా పనిచేశారు. మేము ఆయన్ను మా హయాంలో కూడా కొనసాగించాము కూడా. అయితే ఇప్పుడు అదే అనిల్ సింగ్ను మళ్ళీ టీటీడీకి ఈవోగా చంద్రబాబు ఎందుకు తీసుకొచ్చారు? మరి ఎందుకు? అర్థం ఏమిటి? అంటే చంద్రబాబు చేసే ఆరోపణలకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కాదా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నాడో మరి అదే చెప్తున్న టీటీడీ ఈవోగా ఉన్న ఈ శ్యామలరావును ఎందుకు తొలగించారు? ఆ తొలగించడానికి కారణాలు ఏమిటి అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన అంటూ శ్యామలరావును తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆ ప్రక్షాళన అయిపోయిందని తీసేశారా? ఆ ప్రక్షాళన ముగిసిందని తీసేశారా? టీటీడీ ప్రక్షాళన జరిగిందని చంద్రబాబు భావిస్తున్నారా అంటూ జగన్ నిలదీశారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అదే శ్యామలరావు టీటీడీ ఈవోగా ఉండగా 4 నెలల్లోనే వచ్చి రాగానే 4 నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయి. వాటిని రిజెక్ట్ చేసి మళ్ళీ వెనక్కు పంపిన ట్యాంకర్లు మళ్ళీ దొడ్డిదారిన అవి మళ్ళీ అక్కడికి ఎలా చేరాయి? ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో స్పష్టంగా చెబుతున్న మాటలకు అర్థం ఏమిటి? దొంగ ఎవడు దొరెవడు? అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దీన్ని కవర్ చేసుకోండి నానా తిప్పలు పడుతున్న సంగతి జగన్ చెప్పుకొచ్చారు. నువ్వు ఎన్ని తిప్పలైనప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు ఓడిపోయావు, ప్రజల ముందు పశ్చాత్తాపంగా నిలబడగలుగుతావు. రాబోయే రోజుల్లో దేవుడి సాక్షిగా మరింత డ్యామేజ్ ఇంకా నీ పార్టీకి నీకు ఉంటుందనడంలో సందేహం లేదనేది సామాన్యుల నుంచి వస్తున్న మాట. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.